శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి కూడా బాగుంది. ఈ వారం రోజుల యొక్క గ్రహ స్థితులు కూడా పెద్దగా మార్పు లేని కారణం చేత, అంటే రవి గారు ఒక్కరే మనకి క్రితం వారం మారి ఉన్నారు. ప్రతి 2 రోజులకి మారిపోయేటటువంటి చంద్రగమనం మనందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావన చెయ్యక్కర్లా. అది ఆల్రెడీ మారిపోతూనే ఉంటుంది. మనం వారం రోజుల కాలానికి కాబట్టి చెప్పుకునేది. అయితే మిగతా గ్రహాలు ఏవి కూడా మారని కారణం చేత గత కొంతకాలంగా ఏ రకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి గ్రహస్థితులే ఉండి ఉన్నాయి. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంది. అయితే సప్తమ స్థానంలో దీనితో సమానమైనటువంటి బలము కలిగినటువంటి దుష్టగ్రహాలు ఉన్నాయి, శని, రాహువులు. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. శని గారు గాని, రాహువు గాని సప్తమ స్థానంలో ఉండి రాశిలో ఉన్న కేతువు మీద దృష్టి పెట్టారు. మరి ఇవి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకి దారి తీస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ బలాలు అనేది సమానంగా కనిపిస్తున్నాయి. శుభ ఫలితాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో దుష్ట ఫలితాలు కూడా అంతే స్పష్టంగా, బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలండి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, అలాగే నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీల వల్ల సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పబ్లిక్ రిలేషన్స్ అంతగా బాగుండవు, భార్యాభర్తల అనుకూలత అంతగా బాగుండదు. పిత్రార్జితాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
అన్నదమ్ముల సహాయ సహకారం చాలా తక్కువగా కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో ఐకమత్యం కనబడబోవడం లేదు. మీరు మాట తీరుని చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. అలాగే ఏదైనా ధనము ఎక్కువ ఖర్చు విషయంలో కొంచెం ఖర్చు ఎక్కువనే కనిపిస్తూ ఉంది. మీ అంతటా మీరుగా ఆలోచించుకొని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా బాగుంది అనే చెప్పొచ్చు. అలాగే ఈ మాతృవర్గ రీత్యా ఏమన్నా బాగుందా? అంతంత మాత్రంగా ఉంది. సంతాన రీత్యా బాగుందా? అంతంత మాత్రంగా ఉంది. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలన్నీ కూడా ఈ కన్యా రాశికి బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్న కారణం చేత అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోండి. గురువు గారి యొక్క శుభ దృష్టి చాలా మేలు చేస్తుంది. కానీ గురువు గారు పూర్తిగా వృద్ధగ్రహం అయిపోయి ఇక మరికొద్ది రోజుల్లోనే రాశి మారిపోతూ ఉన్న కారణం చేత వారి యొక్క బలాన్ని మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దానికి తోడు శని గారి యొక్క తృతీయ దృష్టి కూడా పడుతున్నందువల్ల అంత బాగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పడానికి లేకుండా ఉంది. ఇక రుణాల రీత్యా కానీ వివాహాది శుభకార్యాల రీత్యా కానీ మీరు ఏ రూపకంగా అయినా తీసుకోండి, రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ పబ్లిక్ రిలేషన్స్ కానీ ఎవరైనా జాగ్రత్తగా ఉండవలసిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సప్తమ రాశిలోకి వచ్చింది. సప్తమ రాశిలో చంద్రుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. కానీ ఇక్కడే ఉన్నటువంటి ఈ శని రాహువులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరితో ఎప్పుడైతే రాశిలోకి వచ్చి చంద్రుడు కూడా కలిశారో ఇక చంద్రుని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఆవేదన పెరుగుతుంది, అనుమానాలు పెరుగుతాయి, ఆలోచన పెరుగుతుంది, అధైర్యం వస్తుంది. ఇలాగా రకరకాలైనటువంటి మానసిక వికారాలన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి, అపరిమితమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.